హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైన్స్ సంబంధించి ట్రై మెథడ్స్లో భాగంగా సైన్స్ మెథడాలజీ అనేది చూద్దామండి. అకాడమీ బుక్ని బేస్ చేసుకొని ఇక్కడ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఈ 2024లో రిలీజ్ అయినటువంటి న్యూ బుక్ అనమాట. ఇందులో నుంచే కంపల్సరీ ఎక్కువగా రావడం జరుగుతుంది. లాస్ట్ డిఎస్సికి తెలుగులో సంబంధించి 6 క్వశ్చన్స్లో అయితే మనకు 4 క్వశ్చన్స్ అనేటివి ఈ తెలుగు అకాడమీ నుంచే రావడం జరిగింది. సో ఆ విధంగా ప్రతి సబ్జెక్ట్కి మీకు తెలుగు అకాడమీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది చదివిన తర్వాత ఏదైనా బుక్ అనేది చదవండి మెథడాలజీకి సంబంధించి. వీటికి సంబంధించి కంటెంట్ క్లాసెస్ అంటే ఇవి మనకు ఇదంతా మెథడాలజీకి సంబంధించి కవర్ అవుతుంది. కంటెంట్ టెక్స్ట్ బుక్స్ కావాలంటే కదా పిల్లల టెక్స్ట్ బుక్స్ సంబంధించి ఇక్కడ లెసన్ వైజ్ క్లాసెస్ అనేటివి ఉన్నాయి. మీకు 3rd నుంచి 10th వరకు క్లాస్ వైజ్ ఉంటాయి. అందులోనే మీకు లెసన్ వైజ్ ఉంటాయి. ఈజీగా మీరు ఇక్కడ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఎవ్రీ క్లాస్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పారు. అదేవిధంగా సైన్స్ సోషల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉంటారనమాట. అవి కష్టంగా ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా ఆ సైన్స్ సోషల్ అనేది ఈజీ వేలో అర్థమయ్యేలా విత్ హింట్స్తో కూడా చెప్పడం అనేది జరిగింది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నాన్ సైన్స్ సోషల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అన్నీ అంత చిన్న స్టేజ్ నుంచి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మీకు పీడిఎఫ్స్ కూడా ఉన్నాయండి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు లెసన్ వైజ్ చెప్పింటారు. ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకుంటే చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ పీడిఎఫ్స్ కూడా మీరు జిరాక్స్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. పీడిఎఫ్స్ నుంచే మనకు టెట్లో అయితే చాలా వరకు 140+, 130+, 120+ అనేది స్కోర్ చేశారు. పీడిఎఫ్స్ చదువుకున్నా మీకు ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు అనమాట. ఈ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ రివిజన్ కోసం యూస్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీకు 499 రూపీస్తోనే ఉన్నాయి. ఆప్షన్స్తో సహా మనకి ఇందులో నుంచి రిపీట్ అవ్వడం జరిగిందంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అయితే మనకి ఇప్పుడు టెట్ వీటిల్లో అన్నిట్లో ఇవి కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు 9th 10th లింక్డ్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. అన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లింక్డ్ అన్నారు కానీ 9th 10th మొత్తం పెట్టేశామన్నమాట. ఎవరన్నా ఎస్ఏ వాళ్ళు ఉన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మొత్తం పెట్టేసాం, ఆల్ లెసన్స్ పెట్టేశాము. ఎస్ఏ వాళ్ళు ఉన్నా కూడా పర్చేస్ చేసుకొని మొత్తం లెసన్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అందుకు వీలయ్యే విధంగా 3rd to 10th మొత్తం పెట్టించాం. చూడండి, న్యూ బిట్స్ కూడా మీకు మళ్ళీ యాడ్ చేయడం అనేది జరిగింది. ఇంకా 1 or 2 మిస్ అయినా కూడా అవి కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. బిట్ ఫార్మేషన్ మార్చడం జరిగింది ఇంకా న్యూ వేలో. సో అలాగే న్యూ టెస్టులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. చూడండి, సైకాలజీ, విద్యా దృక్పథాలు ఇవన్నీ. ఈ 2 కోర్సెస్ ఉంటే కనుక మీ దగ్గర ఈ 3rd to 10th వీడియోస్ సంబంధించి ఈ ప్లస్ టెస్ట్ సిరీస్ ఇవంతా ఆల్ టెస్ట్ సిరీస్ అనమాట. ఈ 2 కోర్సెస్ ఉంటే ఆల్మోస్ట్ మీకు హాఫ్ సిలబస్ అనేది కంప్లీట్ అయినట్టే. ఇంకా మిగిలింది చూసుకున్నట్టయితే ఈ అకాడమీ సంబంధించి 99 రూపీస్తోనే ఉంది. మీకు దాదాపు టెట్లో చూసినట్టయితే 25+ మార్క్స్ ఈ బుక్ నుంచే రావడం జరిగిందండి. ఒక్క బుక్ నుంచి ఇన్ని మార్క్స్ రావడం అంటే ఒక సెషన్లో మాటలు కాదు అసలు. 25+ మార్క్స్ అనేటివి తెచ్చుకున్నారు. బిట్స్ అనేటివి కూడా మీకు బుక్లో చూపించే వారి కూడా చెప్పున్నాం. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చూడండి, వీడియోస్ అన్నీ చేసున్నాం. ఎవ్రీ లెసన్ మిస్ కాకుండా మీకు అర్థమయ్యే విధంగా పీడిఎఫ్స్ ఇచ్చున్నాం. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మరియు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్స్ కొన్ని ఆన్సర్లు అనేవి రాంగ్ ఇచ్చారు. అది కూడా మనం రెక్టిఫై చేసి పెట్టడం అనేది జరిగింది. ఓకే, వీడియోస్లో చూడండి ఒకసారి. మీరు ఇక్కడ కేవలం 99 రూపీస్కే ఇచ్చున్నారు. దీంట్లో నుంచే మనకు ఇంత క్వశ్చన్స్ వస్తున్నాయంటే కన్నా ఈ బుక్ అనేది మహా అంటే ఒక 240 పేజెస్ అనేది ఉంటుంది. ఇది వీడియోస్లో కాబట్టి మహా అంటే భిన్న వినేయచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. 99 రూపీస్తో ఉన్నటువంటి ఈ సైకాలజీ అకాడమీ బుక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టెట్ మరియు డిఎస్సి 2 బుక్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఈ 3 కోర్సెస్ కన్నా మీరు తీసుకున్నారంటే ఈజీగా మీరు ఈ డిఎస్సికి సంబంధించి అన్నీ మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి వీలవుతుంది. మెయిన్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి ప్లేస్టోర్లోంచి టైప్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉన్నాయి, పర్చేజ్ చేసుకొని అక్కడ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ 500 రూపీస్ కోర్సులో మీరు వీడియోస్ అనేటివి విని పీడిఎఫ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ లెసన్ మరియు లాస్ట్ లెసన్ 10th లెసన్ విజ్ఞాన శాస్త్రము మరియు అనియత విద్య, సైన్స్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. విజ్ఞాన శాస్త్ర విద్య కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదు. విద్యార్థి కొన్ని ప్రత్యక్ష అనుభవాలను సమాజంలోని వివిధ వనరుల ద్వారా పొందాలి.
ఇక్కడ మనకు అందుకే సైన్స్లో టాపిక్స్ అన్నీ చూడండి, ప్రతిదీ ఎన్విరాన్మెంట్తో సంబంధం ఉండేదే ఉంటుంది. తరగతి విద్య కాకుండా ఇతర సాంఘిక వనరుల ద్వారా పొందే విజ్ఞాన శాస్త్ర విద్యను అనియత విద్య అని చెప్పి అంటాం. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే ఓన్లీ తరగతిలో ఉండేటువంటి విద్య కాకుండా సమాజంలో ఉండేటువంటి ఆ వనరుల ద్వారా కూడా మనం విజ్ఞానాన్ని పొందుతామన్నమాట. సైన్స్ పరంగా నేర్చుకుంటాము. ఈవీఎస్ ఇదంతా కూడా మనకు అనియత విద్య అని చెప్తాం, ఓన్లీ క్లాస్ రూమ్లో చెప్పేది కాకుండా. ఈ విధంగా విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని అనియత విధానంలో బలోపేతం చేసే వనరులు విజ్ఞాన శాస్త్ర సంస్థలు, ఓకేనా, ప్రదర్శనలు, వైజ్ఞానిక సంఘాలు, ఫీల్డ్ ట్రిప్స్ వెళ్ళడం, క్షేత్ర పర్యటనలు, సైన్స్ మ్యూజియంస్, ఇవన్నీ మనకు అనియత విద్య నేర్పించే వాటి కిందకే వస్తాయన్నమాట. ఓకే, వైజ్ఞానిక సంస్థలు వైజ్ఞానిక ప్రదర్శనలో ముఖ్యమైన భేదం ఏమిటంటే వస్తు ప్రదర్శనకు వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రాధాన్యత ఉంటే, వైజ్ఞానిక సంస్థలో ఒక సమస్య పరిష్కారం శాస్త్రీయంగా జరిపి ఫలితాలను నివేదిక రూపంలో కానీ ఒక నమూనా రూపంలో కానీ ప్రదర్శించడానికి ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఒక వస్తువు యొక్క ప్రదర్శనను వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రాధాన్యత ఉంటుంది, అంటే దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఒక వస్తువు సంబంధించి ఏదైనా ప్రదర్శన ఇవ్వడం అనమాట. అది వైజ్ఞానిక ప్రదర్శనలో చూస్తే వైజ్ఞానిక సంస్థల్లో ఏ విధంగా ఉంటుందంటే ఒక సమస్యని ఇస్తారు, దాని పరిష్కారం అనేది నువ్వు శాస్త్రీయంగా ఎలా జరిపావు, ఫలితాలు ఎలా వచ్చాయి, అదంతా నివేదిక రాయడము, నివేదిక తయారు చేయడము, ఇదంతా అక్కడ ప్రదర్శింపబడుతుంది అనమాట. సో ఇది మనకు వైజ్ఞానిక సంస్థలు. అంటే దీంతో పోల్చుకుంటే ప్రదర్శనతో పోల్చుకుంటే సంస్థలు అనేటివి చాలా ఉపయోగకరమైనవిగా చెప్పచ్చు. వైజ్ఞానిక సంస్థలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ స్థాయిల్లో నిర్వహించబడతాయి. ఓకే, పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక సంస్థల నిర్వహణ ఎస్సీఆర్టీ బాధ్యత అయితే వీటిలో ఎంపిక అయినవి జాతీయ స్థాయిలోకి వెళ్తాయి, ఎన్సీఆర్టీ చేత నిర్వహించబడతాయి. అంటే ఏంటంటే ఇక్కడ మనము చూస్తూనే ఉంటాం కదండి, సైన్స్ ఫేర్స్ అంటాము, పిల్లవాళ్ళు తయారు చేస్తారు, ఎస్సీఆర్టీ లెవెల్లో సెలెక్ట్ అయితే వాళ్ళని జాతీయ స్థాయికి కూడా పంపిస్తారు, సైన్స్ ఫేర్స్ అంటాం కదా. సో అక్కడ మనకి పిల్లవాళ్ళే తయారు చేస్తారు వివిధ రకాలైనటువంటి వస్తువులు, అది వాళ్ళకు తయారు చేసేటువంటి పద్ధతి అంతా కూడా ప్రొసీజర్ అంతా కూడా ఉంటుంది, వాళ్ళే దాన్ని ప్రదర్శన చూపిస్తారనమాట. ఎలా అనేది కూడా సైన్స్ ఫేర్స్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎస్సీఆర్టీ సెలెక్ట్ అయితే జాతీయ స్థాయిలో కూడా మనకి ఇక్కడ దాన్ని ప్రదర్శించే అవకాశం అనేది పిల్లవాళ్ళకి ఇస్తారు. ఇవే మనకు వైజ్ఞానిక సంస్థలు అని చెప్పి చూసుకుంటాం. సైన్స్ ఫేర్స్ అని కూడా అనవచ్చు అనమాట. ఈ సైన్స్ ఫేర్స్లో పాఠశాలతో పాటు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు అనమాట. వైజ్ఞానిక సంఘాలు 1957 నుంచి ప్రభుత్వ గ్రాంట్లతో పాఠశాలలో ప్రారంభించడం అనేది జరిగింది. వైజ్ఞానిక సంఘాలు అనేటివి 1957 నుంచి స్టార్ట్ చేశారు ప్రభుత్వ గ్రాంట్లతో. ఓకేనా, ఇంపార్టెంట్ ఇయర్ అనేది. పాఠ్యాంశాల పరంగా భౌతిక శాస్త్ర సంఘం, జీవశాస్త్ర సంఘం మొదలగు సంఘాలు ఏర్పరిచినట్లే ప్రత్యేక ఆసక్తులు గల విద్యార్థులు ఎలక్ట్రానిక్ సంఘం, ఎకో క్లబ్ అంటే పర్యావరణానికి సంబంధించి ఇలాంటి శాస్త్ర గ్రంథాలు కూడా ఏర్పరచుకోవచ్చు అనమాట. వైజ్ఞానిక సంఘాల ద్వారా తరగతి గదిలో చేయడానికి అవకాశం లేని కృత్యాలు, విషయ సేకరణకు దోహదపడే కృత్యాలు నిర్వహించబడతాయి. ఇక్కడ వైజ్ఞానిక సంఘాలలో కొన్ని తరగతి గదిలో చేయడానికి వీలుండవు. సో కొన్ని మనకు విషయం సేకరించడానికి ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి వైజ్ఞానిక సంఘాల్లో వాళ్ళతో డిస్కస్ చేసి ఆ కృత్యాలు చేయడము, ఆ కృత్యాలు ఫర్దర్ ఇంకా న్యూ ఆలోచనలు కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. మనకు వైజ్ఞానిక సంస్థలు వేరు, సంఘాలు వేరు. ఓకే, విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని బలోపేతం చేయడానికి, తద్వారా సైన్స్ పట్ల విద్యార్థుల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ని పెంచడానికి ఈ వైజ్ఞానిక సంఘాలు ఏర్పడతాయి. విద్యార్థులలో శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తాయి అన్నమాట వైజ్ఞానిక సంఘాలు అనేటివి. నెక్స్ట్ సాధారణ క్లబ్స్, అంటే ఇవి కూడా మనకు ఒక రకంగా చూసుకోవచ్చు. ఇవే మనకు మ్యాథ్స్లో కూడా మ్యాథ్స్ క్లబ్ అనేది ఉంది. మ్యాథ్స్కి సంబంధించి అక్కడంతా వారానికి ఒక రోజు సంథింగ్ వాళ్ళు కలిసి వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా సైన్స్లో కూడా సాధారణ క్లబ్స్లలో ఉండే విధంగా వైజ్ఞానిక శాస్త్ర సంఘానికి కూడా కార్యవర్గము, అధ్యక్షుడు, కార్యదర్శి ఇలాంటి హోదాలు అనేటివి ఉంటాయి. వైజ్ఞానిక శాస్త్ర సంఘ విజయానికి సారథి ఎవరంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, సైన్స్ టీచరే ఇక్కడ మనకు మెయింటైన్ చేస్తూ ఉంటాడు అనమాట. వైజ్ఞానిక శాస్త్ర సంఘానికి కనీస సదుపాయాలు, ప్రత్యేక గది, ప్రయోగ పరికరాలు అత్యవసరం అన్నమాట. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగించేవే ఏంటివి ఫీల్డ్ ట్రిప్స్.
వీటి ద్వారా విద్యార్థులకు సమాజంలో వనరులను ఉపయోగించుకోవడం ద్వారా బోధన అనేది సాధ్యమవుతుంది. అందుకే ఇయర్కి ఒకసారి టూర్ వేస్తూ ఉంటారండి. సో అవి మనకు సైన్స్ ఫేర్ సంబంధించి ఏమన్నా ఉంటే అవి తీసుకెళ్తూ ఉంటారు. తిరుపతిలో ఉంది కదా, సో ఆ విధంగా ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని ఆశించి విద్యార్థులను క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే అనవసరమైనవి కాకుండా అవసరం ఉండేటివి, ప్రయోజనం కలిగించేటివి మాత్రమే విద్యార్థులకి ఫీల్డ్ ట్రిప్స్ అనేటివి వేయాలి అని చెప్తున్నారు. విద్యా పర్యటనలు 1 లేదా 2 రోజుల పాటు జరుగుతాయండి. కాబట్టి విద్యార్థుల యొక్క సహకారం, సంఘీభావం వంటి సాంఘిక విలువలు పెరుగుతాయి ఈ విధంగా వెళ్ళడం వల్ల, ఫీల్డ్ ట్రిప్స్ వెళ్ళడం ద్వారా. స్థానిక వనరుల వినియోగానికై ఉద్దేశించినవి స్థానిక క్షేత్ర పర్యటన. ఉదాహరణకు చూసినట్టయితే సమీపంలో ఉన్నటువంటి పార్కుకు తీసుకెళ్ళడము, ఇలాంటివన్నీ మనకు స్థానిక క్షేత్ర పర్యటనలుగా చెప్పచ్చు. క్షేత్ర పర్యటనల వల్ల పూర్తి ప్రయోజనాలు సాధించబడాలంటే ఖచ్చితమైన ప్లాన్ ఉండాలి. పూర్తయిన తర్వాత తదుపరి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. అంటే మనకు పూర్తయిన తర్వాత వాటి గురించి ఏమైనా మనకు లెసన్స్ సంబంధించి ఉంటే వాటి డిస్కస్ చేయడము, రాయమండము, ఎలా ఫీల్ అయ్యారనేది. సో అవన్నీ క్షేత్ర పర్యటనలు కూడా విద్యార్థులలో విద్యా విలువలు, సాంఘిక విలువలు, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణను పెంపొందించడం అనేది జరుగుతుంది. మ్యూజియంస్ ఏసియాన్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇంపార్టెంట్. మ్యూజియం అనేది ఏ పదం నుంచి వచ్చింది అంటే ఏసియాన్. ఇది మనకి ఏ పదం అండి? గ్రీక్ పదం. మ్యూజియం అనేది ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే గ్రీక్. ఏ పదం నుంచి వచ్చింది అంటే ఏసియాన్ అనేటువంటి పదం. దీని అర్థం ఏంటంటే మానవుని నిత్య కృత్యాల నుంచి కొంతసేపు వేరే ప్రదేశానికి వెళ్ళిన భావన కలిగించేదాన్ని ఏసియాన్ అని చెప్పి అంటామన్నమాట. డైలీ పనులు కాకుండా వేరే కొత్త భావన కలిగిస్తుంది మనసుకు ఆహ్లాదంగా ఉండడానికి. ఓకేనా. ఇది మనకు మ్యూజియంస్లో కూడా అయ్యే ఉంటాయి. మనకు పాతకాలం సంబంధించి ప్రాచీనవన్నీ మనకు సంబంధించి ఉంటాయి. సైన్స్ మ్యూజియం అనేది కూడా ఉంటుంది సపరేట్గా సైన్స్కి సంబంధించి. భారతదేశంలో మొట్టమొదటిగా CSIR భారత ప్రభుత్వం చేత 1959లో బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం కలకత్తాలో ప్రారంభించబడింది. భారతదేశంలో ఫస్ట్ది ఏదంటే మనకు CSIR భారత ప్రభుత్వం చేత 1959లో స్థాపించారు. బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం అనేది ప్లేస్ ఎక్కడ అంటే కలకత్తా. పాఠశాల కూడా విజ్ఞాన శాస్త్ర మ్యూజియంను నిర్వహించవచ్చు అనమాట. గతించిన కాలంలోని వస్తువులు, జంతువులు, మొక్కలు భద్రపరిచి ఉండడం వల్ల విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలు అనేటివి పొందుతారు. వాటిని చూడడం ద్వారా మ్యూజియం అనేది నిర్వహణ కూడా ఒక క్రమ పద్ధతిలో చేయాలన్నమాట. మ్యూజియంలో వస్తు సేకరణ, క్షేత్ర పర్యటనలు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మ్యూజియంలో వస్తు నిర్వహణ విభాగంగా ప్రదర్శకులు వస్తువులను తాకకుండా చూడడం, వస్తువుల వివరాలు సంక్షిప్తంగా లేబుల్ పైన రాసింటారు కదా, దాన్ని ఉంచుతారన్నమాట. దాన్ని చదవడము, దుమ్ము పడకుండా చూడడం వంటి చర్యలు చేపట్టారు. అంటే మ్యూజియంలో వెళ్ళినటువంటి వస్తువులు అందుకే చాలా వరకు అద్దాలలో ఉంటాయి. ఎందుకంటే ఎవరు తాకకుండా ఉండడానికి, ప్లస్ దుమ్ము పడకుండా ఉండడానికి. ఆ వస్తువు యొక్క వివరాలు కూడా కింద ఒక లేబుల్ ఉంటుంది, దాని మీద రాస్తారు. ఎందుకంటే ఆ వస్తువు వాటి గురించి తెలియజేయడానికి. వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలలోనే కాకుండా ఇతర పాఠశాలలు, ఇతర సంస్థలు కూడా నిర్వహించవచ్చు అనమాట. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే కాకుండా. ఇది మనకు దీంతో ఈ లెసన్ కూడా కంప్లీట్ అవుతుంది. అంతా ఇక మనకు బిట్స్ అనేటివి ఇచ్చారు. ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే ఏ విధంగా మనకు వస్తాయి బిట్లు అనేటివి తెలుస్తుందన్నమాట. ఈ టెస్టులు కూడా మీకు టెస్టులన్నీ మీకు 499 కోర్సులో ఉన్నాయండి. ఎగ్జామ్స్ బిట్స్ అనేటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. కంటెంట్ సంబంధించి 3rd to 10th వరకు సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. ఇవి కూడా సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడ్స్ కూడా ఇప్పుడు రాసినటువంటి సైన్స్ ఏదైతే ఉందో ఇది విన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళి ఎగ్జామ్స్ రాయండి. మీకు తెలుస్తుంది బిట్లు ఏ విధంగా వస్తాయి అనేది. ఇక్కడ మీకు ఈ PDFs కూడా ఉన్నాయి, డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ 500 కోర్సులో కూడా మీకు PDFs ఉన్నాయి, ప్లస్ వీడియోస్ ఉన్నాయి 3rd to 10th సంబంధించి లెసన్ వైజ్ వీడియోస్. ఇది కూడా ఉందన్నమాట. PDF అనేది డౌన్లోడ్ చేసుకోండి.